వెల్కమ్ టు కమ్మని ముచ్చట్లు. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఈ లొకేషన్ కి వచ్చినాం వ్యాలంటైన్స్ డే స్పెషల్. మౌంటైన్ పైన కుక్ చేసుకొని మీకోసం చూపెడుతున్నాం. ఎక్సలెంట్ గా ఉంది. చాలా రిస్క్ చేసి వచ్చినాం ఇంత పైకి. ఓపెన్ చేయి అయితే నువ్వు తెంగే ఈ సామాన్లు ఇవన్నీ తీసుకొని సో చూడండి, వీడియో అద్భుతంగా ఉంటది. సామాన్లు అనే పదం వాడొద్దు బాబు. చాలా అపాలజీ చెప్పు. అపాలజీ చెప్పు. మనోభావాలు దెబ్బతింటాయి. ట్రెండింగ్ అపాలజీ చెప్పు ఫస్ట్ నువ్వు. సారీ అండి, అంటే సామాను అంటే నేను వేరే విధంగా మన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా వాటినన్నా, అంటే వేరే ఏమన్నా ఉంటాయా నాకు తెలీదు. నువ్వు సారీ చెప్పినవా? ఓకే డన్. సారీ అండి. ఓకే ఫ్రెండ్స్, పక్కన పెడితే మనం ఈ రోజు ఇక్కడ మంచిగా ఒక కర్రీ చేసుకొని వంట చేసుకొని ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ మంచిగా ఈ రోజు ఇక్కడ చిల్ అవుదాం. చల్లని సాయంత్రం వేళ ఇక్కడ గొట్టల నడుమ గుండు సూది గుచ్చుకొని మనం ఎంజాయ్ చేద్దాం ఇక్కడ. ఈ మౌంటైన్ పైన కొంచెం స్పెషల్ గా సో వ్యాలంటైన్స్ డే రోజు కుక్ సరే, చేసుకొని ఇగో, ఈ వ్యాలంటైన్స్ డే రోజు ఈ మౌంటైన్ మీద మనం సెలబ్రేట్ చేసుకోవడం, వండుకోవడం, తినడం ఇదంతా చాలా బాగుంది. అట్లా ఏమి ఇబ్బంది లేదు. కానీ వట్టిగా మనమే వస్తే ఉంటుంది. వ్యాలంటైన్స్ డే అంటే ఏంది? ప్రేమికుల రోజు అంటే ప్రేమించిన అమ్మాయి కావాలి కదా. ఇక్కడ ఏంది మరి? ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించినా నేను నిన్ను ప్రేమించినా? మనుషులు రెండు రకాలు, ఆడ మొగ. ఇది మూడు టైపా? ప్రశాంతాన్ని ఊళ్ళు ప్రేమించిన మరి లవర్సే రావాలని అన్న రూల్ ఉందా? మనం వచ్చినాం కదా, మనది లవ్వేనా? మన ఫ్రెండ్షిప్ లో మనకున్న లవ్ మనకుంటది. ఏ మాట మాట ఇది కరెక్ట్ చెప్పిన. అంతే కదా మరి. అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటేనే లవ్ కాదు. కొరమేలు తెచ్చినాం. సో ఈ మౌంటైన్ పైన మంచిగా ఫ్రై చేసుకొని ఆడ మొగ తిందాం. కొర్రమీను ఆడ మొగ బోత్ రెండు ఆ? రెండు రెండా? రెండు తెచ్చినాం. ఇప్పుడు అవి ప్రేమించుకుంటాయా? యా లవ్ గిన్నెలోనా? లవ్ చేసుకుంటాయి లోపల నూనెలో లవ్ చేసుకుంటాయా? ఆయిల్లో నా నూనెలో లవ్. ఈ పొగ ఎడిపోతట్టున్నాయి. అమ్మాయిలు పెట్టే పోకంటే దారుణంగా ఉందా ఇది? ఎందుకు పిల్లలు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా? యాక్చువల్ గా వ్యాలంటైన్స్ డే అంటే ఏంటో తెలుసా? అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా మీకు? చెప్పాలని నేను అలా చెప్పు చెప్పు. వ్యాలంటైన్స్ డే ఎందుకు చేసుకుంటారంటే ఉమ్. వ్యాలంటైన్స్ అని ఒక అతను ఉండేది. ఆ, యాక్చువల్ గా యూరప్ అనుకుంటా, ఐ థింక్. ఆ, అప్పటి యూరప్ కింగ్ అంటే చంపేసేది అనమాట, ప్రేమించుకోవద్దు పెళ్లిళ్ళు చేసుకోవద్దు అని. ఓకే. సో అట్లా చంపేస్తుంటే ఈ వ్యాలంటైన్స్ అనేట ఆయన ఆ, ఆ ప్రేమికులకు హెల్ప్ చేస్తూ వాళ్ళ పెళ్లిళ్ళు చేసేటోడు ఓకే. రహస్యంగానా? రహస్యంగా, రాజుకు తెలియకుండా. ఓకే. సో అట్లా ఒకసారి ఏమైతుందంటే తెలుస్తుంది రాజుకి, ఓకే. ఇట్లా పెళ్లిళ్ళు చేస్తుండు వాళ్ళకు అని, ప్రేమికులకు. పెళ్లి చేసే పర్సన్ గురించి, పర్సన్ వ్యాలంటైన్స్ గురించి ఆ, తెలిసినప్పుడు ఆ రాజు ఆయనను పిలిపించుకొని, ఉమ్, ఏంద్రా బాబు నువ్వు ఇట్లా పెళ్లిళ్ళు చేస్తున్నావు, నువ్వు సీక్రెట్ గా ఉమ్, పెళ్లిళ్ళు చేసుకోవద్దు, అట్లా పెళ్లిళ్ళు అంటే ప్రేమించిన వాళ్ళను ఉమ్, ప్రేమలు లేవు గీమలు లేవు అంటుంటే, ఉమ్, ప్రేమ అంటే ఒక ప్యూరిటీ, ఉమ్, అది వాళ్ళు హార్ట్ఫుల్ గా లవ్ చేసుకుంటే కలిసి ఉండాలి, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు ఉమ్. అన్న ఇంటెన్షన్ తో మన వ్యాలంటైన్స్ మాట్లాడతాడు అనమాట. ఓకే. రాజుతోటా? రాజుతోటి ఓకే. నువ్వు నాకే ఎదురుమలతావరా బాయ్ వేసి పడేసిండా అని చెప్పి చంపేస్తాడు అనమాట. ఆ, సో ఆయన గుర్తుగా, వ్యాలంటైన్స్ గుర్తుగా ఆ, ఫిబ్రవరి 14th ఆ. ప్రతి లవర్. సంవత్సరమా? ఎస్, ప్రతి సంవత్సరం చంపడు, ఒక్కసారి చంపేసిండు. సో ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 14 జరుపుకుంటారు అనమాట. అవునా? నేను ప్రతి సంవత్సరం చంపుతున్నాం అనుకుంటా. అట్లా ఆప్షన్ లేదా? అట్లా ఆప్షన్ లేదులే. సో లవర్స్ డే స్పెషల్ యాక్చువల్గా మంచిగా పచ్చి పులుసు పప్పుచారు చేపిద్దాం అనుకున్నాం ప్రశాంత్ అన్నతో. ఏమైందంటే మౌంటైన్ పైన ఇదంతా చాలా అసలు ఐటమ్స్ పైకి తేవడానికి చాలా రిస్క్ అయింది. సో అందువల్ల టైం పట్టేటట్టుంది అది వాటికని సింపుల్గా కొరమేన్ ఫ్రై చేద్దామని. చిన్న కథ కదిరిద్యా అయినా నేను రోజు రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. సో ఫ్రై ఎక్సలెంట్గా అవుతుంది, సూపర్గా. జీవితంలో మనం చచ్చిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు, కానీ ఈ మెమొరీ నీ లైఫ్ అంతా గుర్తుంటుంది. ఈ గుట్టెక్కింది, చేపలు ఫ్రై చేసుకుంది, మన లైఫ్లో ఎన్నైనా రావచ్చు. ఇంకో 10 years తర్వాత ఈ రోజును గుర్తు చేసుకుంటాం. సో ఫ్రై ఎక్సలెంట్గా అవుతుంది, సూపర్గా. మంచిగా చేసుకుందాం.
సో సీను, ఏంటి నీ లవ్ స్టోరీ ఏంటి? అసలు వ్యాలంటైన్స్ డే అంటే ఎప్పుడైనా ప్రపోజ్ చేసినావు ఎవరికైనా? ఏంటి అసలు నీకు బుజ్జికి లవ్ మ్యారేజా అరేంజ్డా? నీ స్టోరీ చెప్పు. నాది లవ్ అరేంజ్డ్ అన్న. లవ్ అరేంజ్డా? లవ్ అరేంజ్డ్. ఎలా స్టార్ట్ అయింది, ఏంది? ఎలా అంటే ఏంటి, ఇక తను మా మరదలే. ఓకే. సో నేనే ఇష్టపడ్డాను, నేనే ప్రపోజ్ చేసినాను. ఓకే. నేను అందంగా లేకపోయినా తను ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నన్ను తిప్పించుకున్నది గట్టిగానే. ఓకే. బేసిక్ గా అమ్మాయిలు అంటే తిప్పించుకోవాలి కదా, తిప్పించుకున్నారు. అవును. కాకపోతే ఏ అమ్మాయి అయినా, ఒక అమ్మాయి వారంకు పడుద్ది, ఒక అమ్మాయి నెలకు పడుద్ది, ఒక అమ్మాయి సంవత్సరానికి పడుద్ది అన్నట్టు. ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్ గా ఏ అమ్మాయి అయినా మగాడికి పడాలి, పడుద్ది. పవన్ కళ్యాణ్ అన్న కూడా నాకు ఒక 5-6 ఏళ్ళకి పడ్డది. ఓకే. ఇక మళ్ళా పడ్డది, మళ్ళీ ఎక్కడ చేయి జారిపోద్దానని ఏమంటే పెళ్లి చేసుకున్నా. 5-6 ఏళ్ళకి పడిందా? 5-6 ఏళ్ళకి పడ్డది. ఓకే. ఓకే. కరువు వచ్చి మీద పడ్డట్టు అందరు లాక్డౌన్ ఇచ్చేస్తా అంటే నేను పెళ్లి చేసుకున్నా. ఓకే. లాక్డౌన్ నా పెళ్లి చేసింది కదా, నేను లాక్డౌన్ లో పెళ్లి చేసుకున్నా. ఆయనతో నువ్వు వచ్చి నాకు కళ్ళు వేయలేదంటావు, నువ్వు వచ్చి నాకు మూల బొక్క వేయలేదంటావు, ఈ పంచాయతీ ఎందుకు నాకు అని చెప్పేసి లాక్డౌన్ లో పెళ్లి చేసుకున్నా, ఖర్చు లేకుండా. గొప్ప విషయం, లాక్డౌన్ ఏ రోజు విడుదలైందో తెలుసా నీకు? నా పెళ్లి రోజే. నేను జీవితంలో ఖైదీనైనా ప్రపంచానికి విడుదలైంది. ఆ రోజు నుంచి జీవితంలో నేను ఖైదీ అయినా. అట్లేం లేదు, బుజ్జి చాలా మంచిది. బుజ్జి చాలా మంచిదే, నేను మంచోని కావద్దా? నువ్వు కూడా మంచోడే. బుజ్జి చెప్పాలి. చెప్తా నేను మంచోన్నా నువ్వు చెప్పుడు కాదు, బుజ్జితో చెప్పి ఆ మాట. లైవ్ లో ఒక ఛాలెంజ్. ఓకే. బుజ్జికి ఫోన్ చేయి. ఫోన్ చేసి జస్ట్ జనరల్ గా మాట్లాడి ఎవరు ప్రపోజ్ చేసిరు నీకు అని అడుగు. అట్లే ప్రపోజ్ చెయ్యి. బుజ్జి రియాక్షన్ ఏమొస్తుందో చూద్దాం. లైవ్ లో ఫోన్ చేయాలి. రెడీ? సో ఫ్రెండ్స్, మనోడు ఫోన్ చేస్తుండు బుజ్జికి, చూద్దాం. సీను స్పీకర్ పెట్టు. ఓకే, డన్. హలో, హ్యాపీ వ్యాలంటైన్స్ డే చిట్టి. థాంక్యూ. ఒక సేమేనా? లవ్ యూ. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. మనది ఎన్నో ఇయర్ ఇది వ్యాలంటైన్స్ డే? అవునా? ఓకే. మన బంధానికి గుర్తుగా ఎంతమంది ఉన్నారు పిల్లలు? అవునా? ఓకే, సరే. ఇప్పుడు మన ఇద్దరు ఇట్లా ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసిరు? నువ్వు ప్రపోజ్ చేసినావా నేనా? జోకు చాలు, నువ్వే నా ఎమ్మడి పడ్డావని చెప్పిన. ఘోరంగా ఎమ్మడి పడ్డావు, ఇప్పుడు అట్టంటనేంది? ఎంటబడి నువ్వే బావాలి కావా, నల్ల బావా అనుకుంటే ఎమ్మడి పడ్డావు? లేదు, నువ్వే ప్రపోజ్ చేసినా అని చెప్పి అబద్ధం చెప్తున్నా బుజ్జితో ఇప్పుడు. లేదు, బుజ్జి ఎమ్మడి పడ్డది, నల్ల బావ అనుకుంటే ఎమ్మడి పడ్డది. ఓకే, అబద్ధం. వీళ్ళతో జస్ట్ కిడింగ్, నేనే చెప్పిన కానీ వీళ్ళకి కూడా అదే నేనే చెప్పినా అని చెప్పిన. కాకపోతే నీతో అట్లా మజాక్ చేసిన. ఇప్పుడు ఏంటి? నా దృష్టిలో సీను, లవ్ అంటే ప్యూరిటీ. అంటే ఎలాంటి సీక్రెట్స్ లేకుండా ఒక ఇద్దరి మధ్య, ఒక అమ్మాయి అబ్బాయి మధ్య. ఓకే. సో జెన్యున్ గా అబద్ధాలు ఆడకుండా, ఈగోస్ పోకుండా, ప్యూర్ గా ఉంటే వాళ్ళు మోస్ట్లీ విడిపోరు అనేది నా ఉద్దేశం. సో ఈ మధ్య ఏంటంటే చాలా వరకు అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, జెన్యున్ ఉండట్లేరు. సమస్య అక్కడే వస్తుంది. ఇప్పుడు మనిషి ముందున్నంతసేపు ఎంతో లవ్ ఉన్నట్టు ఉంటారు. నా పక్కకు పోయిన తర్వాత ఏముందిలే, అయిపోయింది ఇంకా ఇలాగా. సో అలా గాలిపోతుంది అనమాట. అట్లా జరుగుతుంది అనమాట. అలా కాకుండా జెన్యున్గా ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈ పర్సన్ నా వాడు అని అనుకున్నప్పుడు తప్పులు జరుగుతూనే ఉంటాయి, తప్పులు ఒప్పులు అవుతూనే ఉంటాయి. అవన్నీ ఒకరికొకరు అర్థం చేసుకొని భరించుకుంటా, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, సో ఈగోస్ పోకుంటుంటే చిన్న గొడవలు వచ్చినా కూడా సర్దుకొని పోవడంలోనే నిజమైన ప్రేమ ఉన్నది. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. అపరిచితుడు రా నువ్వు.
సో అట్లుంటే జెన్యున్గా ఉంటారు, విడిపోరు అనేది నా ఉద్దేశం. ఓకే, నేను గమనించినంత వరకు ఉమ్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాలంలో ఉహు, చాలా జంటలు పెళ్లి చేసుకున్న చాలా జంటలు చాలా ఎర్లీగా విడిపోతున్నాయి. yes. ఒకప్పుడు మన తాతలు కావచ్చు, మన అమ్మ నాన్న, మన తాతలు ముత్తాతల కాలంలో చూసుకున్నట్లయితే, మనం స్వయంగా చూసినా లేకపోతే మనకు పెద్దలు చెప్పినా కూడా, ఇప్పుడు మన తాత, మన అమ్మమ్మ, మన నాయనమ్మలు వీళ్ళని చూసుకో, ఇప్పటికీ టిల్ వాళ్ళకు 80 years ఉన్నా కూడా కలిసే ఉండరు. Yes. కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా కలిసే ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఈ ప్రస్తుత కాలంలో అందరూ చిన్న గొడవలకు కూడా విడిపోతున్నారు. ఆవేశం ఎక్కువ, చిన్న చిన్న గొడవలకు విడిపోతున్నారు. ఓపిక ఉండదు. సీను పెట్టు, ఫిష్ పెట్టు. మొత్తానికి వ్యాలంటైన్స్ డే రోజు ఇట్లా మొత్తానికి మౌంటైన్ మీద నైట్ టైంలో, రైమింగ్ బాగుంది. మౌంటైన్ మౌంటైన్ మీద నైట్ టైంలో వ్యాలంటైన్స్ డే. సో అంతా మీకోసమే. కాస్త లైక్ వేసుకోండి. నాకు ఫోన్ చేసి స్పీకర్ పెట్టు, కొంచెం ముందుకు రాను. ఓకే. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు, డ్రెస్ వేసుకున్నా పిల్లకి. ఐ లవ్ యూ. నేను చెప్పా నాకు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు. సిగరెట్ కాల్చను, డ్రింక్స్ తాగను, వేరే ఏ అమ్మాయిని నేను కలలో కూడా తలుచుకున్నది లేదు. ఎందుకు? గిఫ్ట్ కావాలా? ఆ? గిఫ్ట్ కావాలా అంటున్నా. నాకెందుకు గిఫ్ట్? లవ్ చేసిన వాళ్ళకి పోయి గిఫ్ట్ నాకెందుకు గిఫ్ట్? నిన్నే కదా నేను లవ్ చేసి. అది లవ్ చేసిన వాళ్ళకి వర్తిస్తుంది, నీకు నాకెందుకు వర్తిస్తుంది? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నేను నిన్ను లవ్ చేస్తున్నా కదా. లవ్ చేసి పెళ్లి చేసుకోలేదు, లవ్ చేసి పెళ్లి చేసి మీ చెల్లె మీ మా అన్నకైతే వర్తిస్తుంది. మనకు కూడా, మనం ఇంకంతకన్నా మంచిగా ఉంటున్నాం కదా. వద్దు, నాకు అవసరం లేదు. ఒక్కసారి చెప్పు ప్లీజ్. నేను చెప్పా. అంతేనా? నువ్వు ఈ మా అన్న గింజలు అన్నా నేను చెప్పా. అంతేనా? అంతే మరి. సర్లే, ఇదే లవ్ అనుకుంటాలే. నువ్వు ఏదైనా అనుకో, ఇదే అనుకో, అసలు ప్రేమనే లేదనుకో, నీకు లవ్వే లేదనుకో, ఏమైనా అనుకో. థ్యాంక్స్ బంగారం, బాయ్, లవ్ యూ. ఎందుకు? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. సో ఈవినింగ్ టైంలో వచ్చినాం, మొత్తం చీకటి అయిపోయింది. వెనకాల లొకేషన్స్ కూడా మొత్తం ఆల్మోస్ట్ కనిపించలేవు అనుకుంటా మీకు. సో వ్యాలంటైన్స్ రోజు నైట్ టైంలో గుట్ట మీద వీడియో చేద్దాం అనుకున్నాం, మౌంటైన్ పైన. ఇంకా పైనే ఉన్నాం మేము. సో సెల్ లైట్స్ పెట్టుకొని కిందికి దిగాలి. ఎన్ని అష్ట కష్టాలు పడాలో సామాన్ తీసుకొని ఇప్పుడు అర్థం కావట్లేదు. సో చూద్దాం. మీకోసం చాలా అంటే చాలా రిస్క్ చేసి చేస్తున్నా ఈ వీడియో. కాస్త ఒక లైక్ వేసుకోండి. సో స్పెషల్గా చెప్పేది ఏంటంటే, అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. కాస్త మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇంత కష్టపడుతున్నాం. సీన్ ఏమంటావు? వాళ్ళను, మీకు ఇష్టమైన వాళ్ళను ప్యూర్గా లవ్ చేయండి, సిన్సియర్గా ఉండండి, నిజాయితీగా ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మేము పెట్టే ఎఫర్ట్ని మీరు మాకు లైక్తో, కామెంట్తో, షేర్తో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.